రైతు సోదరులకు పాద నమస్కారాలతో శుభ సాయంత్రం. ఈరోజు జై కిసాన్ అక్షయ పాత్ర నమూనా ప్రదర్శన క్షేత్రంలో ఒక వినూత్నమైనటువంటి స్ప్రేయర్, పోర్టబుల్ స్ప్రేయర్ మనం ఢిల్లీ నుంచి తెప్పించడం జరిగింది. ఇది చాలా యూనిక్గా ఉంటుంది, సృజనాత్మకంగా ఉంటుంది. దాదాపుగా చాలామంది రైతులకు తెలీదు. ఇది చాలా ఇది చాలా ఉలకాగా ఉంటుంది. సులభంగా మనం ఒక చోట నుంచి ఇంకో చోట క్యారీ చేయొచ్చు. ఇది బ్యాటరీ ద్వారా రన్ అవుతుంది అనమాట. ఛార్జ్ చేయాలా 4 నుంచి 5 గంటల సేపు ఛార్జ్ చేస్తే మనం 500 నుంచి 750 లీటర్ల వరకు మనం వాటరు ఇచ్చుకోవచ్చు, లేదంటే స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము జీవామృతం స్ప్రే చేయడానికి ఇది తెప్పించడం జరిగింది. ఒకసారి చూడండి, ఇది మా పాట్. ఈ పాంట్లకి ఫుట్బాల్ వేస్తున్నాం చూడు. రైట్, ఫుట్బాల్ వేస్తున్నాం. ఇప్పుడు బయట పెట్టి ఇప్పుడు దీనికి స్విచ్లు ఉంటాయి. ఇది గ్రీన్ అండ్ రెడ్ ఉంటుంది. గ్రీన్ అంటే ఒక మీడియం ప్రెషర్ ఉంటుంది, రెడ్ వేస్తే ఫుల్ ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు మేము రెండు లాగుతున్నాం. ఆన్ చేయి. రైట్, ఇక్కడి నుంచి వాటర్ పంపు మేము చాలా దూరంగా, అంటే ఈ పోర్టబుల్ స్ప్రేయర్కే ఈ పైపు, ఓజ్ పైపు ఇవ్వడం జరిగింది. ఈ ఓజ్ పైప్ చూడండి ఎంత దూరంగా ఇచ్చినారో, ఎంత కంఫర్ట్గా ఉంటుంది రైతులకి. ధర కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది స్ప్రే గన్. ఇది అడ్జస్టబుల్ స్ప్రే గన్ అంటారు. అడ్జస్టబుల్ స్ప్రే గన్ అంటారు. ఇది చూడండి, ఇలా ఇది దాదాపు 20 అడుగుల వరకు స్ప్రే చేయొచ్చు. ఈ మొక్కకు చూడండి ఎగ్జాంపుల్. ఇది చూడు, చాలా హైట్ వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు. ఆర్చర్డ్స్, ముఖ్యంగా పండ్ల తోటల రైతులకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు. జస్ట్ ఒక 3 to 4 అవర్స్ ఛార్జ్ చేస్తే చాలు, చాలా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. యాక్చువల్గా మనము జై కిసాన్ అక్షయ పాత్ర మోడల్ ప్రదర్శన క్షేత్రానికి జీవామృతం, ఘన జీవామృతము ఉపయోగించేటప్పుడు వాటర్ స్ప్రేకి మనం పెట్టాము. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఆపరేట్ చేస్తారో మా రైతు సోదరుడు ఇప్పుడే ఫామ్ని విజిట్ చేయడానికి వచ్చాడు, ఒకసారి చూపిస్తాడు. చూడండి, అన్న ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్తో వచ్చి చూడటానికి వచ్చాడు. అది ఇప్పుడే వచ్చిందనమాట, స్టాక్ ఢిల్లీ నుంచి. చూడండి ఎంత బాగా, అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. హ్యాండ్లోనే ఉంటుంది, అడ్జస్ట్ మూవరు. అదిగో అలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది రైతు సోదరులకు. దాదాపుగా 50 మీటర్ల ఓజ్ పైపు ఇవ్వటం జరుగుతుందనమాట. ఎక్కడో మేము పాంట్ ఆడుంది, అక్కడుంది, అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి చేయటం జరుగుతుంది. చూడండి ఎంత బాగా ఉంది. ఎలా ఉంది చెప్పండి, ఇది మీ అనుభవంతో. ఎన్నో స్ప్రేయర్లు చేసింటారు, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. అసలు పెట్రోల్ పంప్ కంటే ఇంకా ప్రెజర్గా వస్తుంది, బాగా వస్తుంది. అది పెట్రోల్ కదా, పెట్రోల్ పంపు మనం తగిలేసుకోవాలి, పెట్రోలు వేయాలి, ఎక్స్పెండిచరు, శబ్ద కాలుష్యము. రెండోది ఎంత బాగా ప్రెజర్ వస్తుంది. మీకు ఇలాంటిది ఉంటే మీ పంటను చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది కదా. పంట అంటే చిన్న రైతులకి బాగా సౌలభ్యంగా సరిపోతుంది. డ్రమ్లోకి వేసేసి స్ప్రే చేసుకోవచ్చు. చూడు, అడ్జస్టబుల్ చేస్తే ఇలా వస్తుంది, చాలా చక్కగా ఉంది. ఇది 11వ రోజు అక్షయపాత్ర మోడల్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల పంటల్ని, 30 రకాల పంటల్ని మనం ఇందులో పొందుపరిచాం. చాలా జీవ వైవిధ్యం ఉంటుంది, బయోడైవర్సిటీ ఉంటుంది. ఇది జస్ట్ ఇంకా 11వ రోజు మాత్రమే. 30 రోజు కల్లా కనివిని ఎరగని రీతిలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. రాయలసీమ రైతులకు, చిన్న సన్నకారు మధ్యతరగతి పేద రైతు కుటుంబాలకు ఇది ఒక వరప్రసాదం. విజ్ఞాన కేంద్రం అవబోతుంది.
మీరు ఈ ఛానల్ని చూస్తూ ఉండండి.